కాలేదు సార్, ఇస్తామని ఇవ్వలేదు, మోసం చేసిర్రు, నేనైతే డబ్బులు ఎట్నైనా చూస్తా అని నేను అన్నా. ఎన్ని వేలు అడిగిందా? అది చెప్తుండ్రు. అన్నాక మరి ఎంత అడుగుతారు సార్ అని నేను అన్నా. అంటే 50,000 అంటున్నాడు. ఏం సార్ 50,000? 10, 5 సార్ అంటే సార్ అంటారా? సార్ అంటున్నావన్నీ 5, 10 అని అనుకున్నా నేను. 50,000 అంటే నాకు తెలుసా సార్, మీరు చూడని బతుకనాది. 5, 10, 20 అయితే చదువుతా కానీ 20, 30 వరకైనా చదువుతా కానీ ఇవన్నీ అంటే నాకు అక్కడ వెళ్తాయా అన్న పుసుకున్నా. ఆ రోజు వేరే టెన్షన్లు ఉన్నా, లేకపోతే వాడిని ఇంకా బుజుగరిద్దును, వచ్చేదాకా బుజుగరిద్దును వాడిని. మా బావ ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాడు, యూరిన్ బంద్ అయింది, ఆయనకు క్యాన్సర్ గడ్డాయి. అంత టెన్షన్లు ఉన్నాం. వాళ్ళ కొడుకుది పెళ్లి తెల్లారితేనే. సొంత మా బావ అన్నట్టు. 50,000 అడిగిందా? 50,000 అడిగిందంటే 50,000 అడిగితే మీరు చూడని బతుకానది, నేను ఇల్లు కట్టుకో, ఇల్లు అంటే నేను ఎంతో సంబరపడ్డా. ఒక్కడే అడిగిండు, ఎవ్వడు అడగలే పాప, ఎవ్వడిని అనద్దు కానీ. వాడొక్కడే టస్సులు ఉన్నాడు, వాడొక్కడే అడిగిండు. నేను చెప్పేదేంది, నేను ఏదో 10, 20 అడుగుతావు వస్తాను అనుకున్నా కానీ మరి 50,000 అంటే మీరు చూడని బతుక. ఇప్పుడు 50,000 నీకు కట్టాలి, రేపు బిల్లులు చేసి చూడు. వాడు 5, 10 అడిగితే వానికి ఇవ్వాలంటే ఇవ్వాలమ్మా, అవన్నీ చూసుకోవాలని అంటాడు. మళ్ళా వానికి ఇవ్వాలి. ఇప్పుడు 2 లక్షలు చేతిలో పట్టుకోవాలంటే నాకు అక్కడ ఇవన్నీ వెళ్తాయా సారా అన్నా. అనేసరికి సరే సరే అని ఫోన్ కాల్ చేసిండు. కథ నా పేరు డిలీట్ చేయించిండు. అంటే వాడు వచ్చింది నా పేరు తెలుసా, తీసుకొచ్చాడు వాడు. పైసలు అని చెప్పి ఇప్పుడు వాడు తీసుకురానే పైసలకు ఫోన్ చేస్తాడా? నువ్వే ఆలోచించు ఒకటి. అదే లిస్ట్ పంపించే ముందు ఇక నీకు అడిగినట్టున్నాడు. లిస్ట్ పంపించే ముందు అడిగిండు. నేను ఇక ఏదో నేను వాడిని బుదిగరిచినట్టు మాట్లాడితే అయిపో, అసలు తప్పు పని చేసిన నేను. వస్తా, పేపర్ స్టేట్మెంట్ ఇద్దాం. పేపర్ స్టేట్మెంట్ కాదు, కలెక్టర్ కాడికి పోయి అడుగుదాం. నాకు ఇల్లు ఎందుకు, నాకేమున్నదా, నాకు ఇల్లు రాలేదు సార్, నేను అన్ని పెట్టుకున్నాను, కలెక్టర్ని అడగాలి. పేపర్ స్టేట్మెంట్ ఇస్తే ఇదంతా పిచ్చకుంట్ల బాడుకోవాలి. ఏం చేస్తారంటే చదువుతారు, పక్కకు పడేస్తారు. నాకు సపోర్ట్ లేదు. నేను నిజంగా నాకు మస్తు బాధ అంటే ఏడుపు వచ్చింది తెలుసా. అందరికి పట్టాలు వచ్చినాయి, వాడు నా పేరు రానే వాడు పైసలు అడిగిందా నన్ను. లిస్ట్ అవుట్ చేసే ముందు నీ పేరు రాద్దాం అనుకున్నావు, పైసలు వస్తే రాద్దామని చూసినావు, నువ్వు ఇయ్యలేదు కాబట్టి తీసేసినట్టు ఖతం. నేను ఆ రోజు కార్యదర్శిని కూడా, ఆమె ముందే ఫోన్ చేసి సార్ మీరు వచ్చి నిన్న ఎంక్వైరీ చేసిరట, నిన్న రాలేకపోయినా సార్, ఇప్పుడు వచ్చినా మరి మీరు ఎక్కడ ఉన్నారు, నేను గ్రామ పంచాయతీ కాడికి వస్తే లేరు అంటే, అమ్మ నేను గోందరాట్టున్నా, నీకు ఆమె నీ గురించి చెప్పిందమ్మా, నువ్వు కట్టుకుంటుందా అంటే కట్టుకుంటుందా అని అన్నది. ఆమె భరోసా ఇచ్చింది, నీకు ఓకే చేసిన, పైకి పోయిందని ఆయన కూడా అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, సార్ నాకు ఇల్లు లేదు. నువ్వు ఇల్లు ఉంటలేవు కదమ్మా అంటే, సార్ నాకు ఇల్లు ఉంటే నేను ఇల్లు ఉండనా, ఇల్లు లేకనే పోయి ఊర్లో కొంటి తిరుగుతున్నా సార్, ఇల్లు కట్టుకునే స్తోమతి కూడా లేదు నాకాడ, ఏదో గవర్నమెంట్ ఇస్తే కట్టుకొని ఊర్లోనే ఉందాం అనుకుంటానా అని అంటే, సరే సార్ అమ్మా నీకు అన్ని అర్హతలు ఉన్నాయి, నీకు 100% నీకు 100% నీకు ఇల్లు వస్తుంది, కానీ పైన ఎవడన్నా పుల్లలు పెడతానే నేను చెప్పలేనా అని కూడా అన్నాడు. ఫోన్లో స్పీకర్ పెట్టే మాట్లాడిన ఆ రోజు నేను. ఆయన నోటితోటి ఎట్లా అన్నాడు అట్లనే అయింది తెలుసా. అదే వీళ్ళు లిస్ట్ అవుట్ చేసుకుంటున్నట్టు అప్పుడు నేను పోయే ముందు నీకు చేసినట్టున్నాడు, లేదు కాబట్టి తీసేసారు, మిగతా వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వచ్చింది. ఇచ్చిన వాళ్ళకి వచ్చినాయి అన్నట్ట. వాళ్ళంటే కొందరు ఇక ఉంటారు కదా, కొంతమంది అన్నాడు. ఇట్లా కూడా అన్నాడు, ఎవడో అన్నాడు. అసలు రికార్డు చేసుకుంటే అయిపో, ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. నేను వాడిని నమ్మినా తెలుసా. పోనీ 5, 10 అడుగుతాడు కావచ్చు, ఇక తినటానికి తాగటానికి గది ఎవడైనా అడుగుతాడులే అనుకున్నా నేను. అట్లా ఆలోచించినా కానీ మరీ వీడు 50,000 అడుగుతాడు అనుకోలే నేను. సరే చూద్దాం, ఎల్లుండి సోమవారం వచ్చిన దాంట్లో కలెక్టర్కి ఇద్దాం, అవి తీసేసి నీ పేరు పెట్టిద్దాం. అది దాంట్లో ఇప్పుడు కొందరు ఉన్నాయి కదా ఇల్లు ఉన్నాయి,
ఆ, అది తీపిచ్చి నీ పేరు పెట్టిద్దాం. నీది నాది ఒక 5-6. ఆ. నువ్వు ఎవరికన్నా ఈసారి ఫోన్ చేసినప్పుడు పైసలు ఇస్తానని చెప్పి రికార్డింగ్ ఇయ్యి. నిజంగా నేను మస్తు పిచ్చిదాన్ని అయిపోయినా నేను. వాడు చూడు ఎంత తెలివితోటి ఇది చేసిండు. నేను వాడు ఎంత మంచిగా మాట్లాడండి తెలుసా, నీకు ఇల్లు ఇస్తా ఇక కట్టుకో మంచిగా ఉండు, అదేపై నువ్వు తలుసుకుంటావు, పేదోళ్ళకి సాయం చేస్తే మంచిదే కదా అన్నట్టుగా మాట్లాడండి వాడు. ఓట్లేసిన కాంచెలు అదే మాట మాట్లాడతారు. అయితే వీళ్ళు కంపల్సరీ నాకు ఇప్పిస్తారు, నా పరిస్థితి వీళ్ళకి తెలుసు కదా చిన్నప్పటి నుండి అని నేను అట్లా అర్థం చేసుకున్నా. కానీ వాడు నాకు అక్కడ పైసలు ఉన్నాయి అనుకుంటాడు వాడు. అయినా వానికి ఎందుకు ఇవ్వాలి 50,000 మన అక్కడ ఉన్నా లేకుండా? ఒక 5,000 10,000 అంటే వాడు సరే కుక్క బుద్ధి పోనీతి అని వదిలేస్తాం అయినా నేనైనా. మరి 50,000 అంటే ఏందన్నట్టు? పేపర్ స్టేట్మెంట్ ఇద్దాం రా. పేపర్ స్టేట్మెంట్ ఇవ్వద్దు. పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. నార్లపూర్లో మొన్న రాలేదా? ఎవరు నార్లపూర్లో గిట్ల 50,000 అడిగితే టీవీకి ఇచ్చారు. అట్నే న్యూస్ అని పిలిచి ఇద్దాం. అవునా? ఇప్పుడు వానికడ మనకడ ప్రూఫ్ లేదు కదా. ప్రూఫ్ లేదు ఏంది? అడిగింది కానీ నేను బాధ్యతగా అడిగిండు వాడు నన్ను. మరి గదే చెప్పు అడిగిండని. అడిగిన ఇల్లు వచ్చింది పైసలు తయారు చేసుకున్నావా అంటాడు. పలానా తారీఖు నాడు వస్తాయి నాకు వచ్చే డబ్బులు ఉన్నాయి. నువ్వు అట్లా అడిగితే ఈసారి అన్న ఇస్తారు, లేకపోతే అది కూడా ఇయ్యరు. అది కూడా ఇయ్యరు ఈసారి నువ్వు అడగకపోతే. అంతేనా? అవో గట్లా మోసం చేసిర్రు. మళ్ళా నాకు ఫోన్ చేసిన నిన్ననో మొన్ననో ఫోన్ చేసి, అన్న ఏందన్నా నీ కాడికి వచ్చి కూడా కలిస్తే అందరు తిడతారు, అందరితో తిట్టబడి నీ పేరు రాపిచ్చిన నేను అని నువ్వు కూడా అన్నావు. పైకి పోయినాయి నీ పేరు, ఎవడేమన్నా తిట్టుకొని నీకేం లేదు కదా. మీ వాళ్ళు కూడా ఆమెకి ఏం తక్కువ ఉన్నది, అత్తగారింటి కాడ భూమి ఉన్నది, ఇల్లు ఉన్నది అని మీ వాళ్ళు కూడా అని అంటే కూడా నేను మీ వాళ్ళతో తిట్లవాడి మా వాళ్ళతో తిట్లవాడి నీ పేరు రాసి పైకి పంపించిన అని అన్నావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు ఏందన్నా పేరు రాలేదు అంటే ఏమో పేరు రాలేదు, నెక్స్ట్ టైం చూద్దాం నెక్స్ట్ టైం చూద్దాం సీతక్కకి చెప్తా నేనా అన్నాడు. అంటే నెక్స్ట్ టైం కదన్నా నా పేరు వచ్చిందని కావాలని తీపిచ్చిర్రు, అది ఇవ్వలో అని కలిసినవా అని అన్నాడు. మళ్ళా అంటే కలిసిన అన్న ఎక్కడ న్యాయం ఉన్నది, నాకేమున్నదన్నా, నాకేమన్నా 10 గుంటల పొలం ఉన్నదా, 20 గుంటల పొలం ఉన్నదా, ఎకరం పొలం ఉన్నదా, ఏమున్నది నాకు? అక్కడ 50,000 అడిగిండన్న, నేను ఎక్కడ నుండి తెచ్చేయాలి ఆయనకు 50? సరే 5 10 అంటే నేను వాడు పోయి వానికి చెప్పాలని అన్న. నేను చెప్పేది నువ్వు నేను భయపడలే వానికి. వీళ్ళంతా ఒకటే, వీళ్ళంతా కుమ్మక్కయ్యే అడిగిచ్చినట్టున్నారు. ఒకవేళ 50,000 ఇస్తే పంచుకుందామని ఇచ్చినట్టున్నారు. అంటే మనకు వాడు పట్టి ఇయ్యక ముందుకే, అది ఏం చేయకముందుకే నువ్వు పైసలు అడిగితే ఎట్లా నమ్మిస్తామా? అదే వాళ్ళది నడుస్తుంది అట్లా రాజకీయం. నేను అన్న డైరెక్ట్ చెప్పిన, అన్న ఇంత మోసం ఉండొద్దు అన్న, ఇల్లు వస్తుంది అని చెప్పింది అయినే, రాపిచ్చిన అని చెప్పింది అయినే, సామాన్లు అంటే ఈ ఊళ్ళో ఎవరికో తెలియదు, అందరికి చెప్పింది నేనే, నేను తీసుకొచ్చిన అని చెప్పింది అయినే, ఇల్లు వస్తుంది కట్టుకో అని చెప్పింది అయినే. పైసలు అడిగితే మీరు చూడండి బతకాను అక్కడ ఎన్ని పైసలు ఎక్కడ తేవాలి సార్ అన్నందుకు ఫోన్ కాడ చేసుకొని నా పేరు లేకుండా చేస్తాడు. అదా అన్న, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఎంతవరకు కరెక్ట్? కార్యదర్శి కూడా అన్నాడు నీకు అన్ని అర్హతలు ఉన్నాయి, నీకు 100% వస్తుంది అమ్మా అని అన్నాడు. ఆయన ఎవరన్నా పుల్ల పెడితే చెప్పలేం కానీ కంపల్సరీ వస్తుంది అమ్మా అని అన్నాడు. మళ్ళా ఇల్లు నా పేరు రాలేదంటే కూడా నేను కార్యదర్శి ఫోన్ చేసి అడుగుతా, అమ్మ ఆ ఊరు పెద్ద మనుషులను కలిసి అడగకపోయినావు అమ్మ, అట్లెట్లా చేసుకున్నావు అని కూడా ఆయన జాలి కలిగినట్టు మాట్లాడిర్రు అన్న. కంపల్సరీ నా పేరు వచ్చింది కానీ కావాలని తీసిరు, 50,000 అడిగితే నేను ఏడదే వాళ్ళు అన్నా అని అన్నా నేను అంతటి. అంటే ఇప్పుడు వాళ్ళందరికి చెప్పలేదా? అందరి దగ్గర వసూలు చేసే ఉంటుంది కానీ బయట పడతలేరు. అందరికి వసూలు చేసే ఉంటారు పైసలు, బయట పడతలేరు. బయట పడతలేరు వీళ్ళు కూడా చెప్తలేరు కదా ఎవరు. ఇక కొంచెం ఉన్నోడు ఏం చేస్తాడు, ఇప్పుడు కొంచెం ఉన్నోడు ఏం చేస్తాడు, 50,000 పోతే 5 లక్షలు 4 లక్షలు 50,000 మిగులుతానే కదా అనుకుంటాడు. ఇప్పుడు కూలి చేసుకుంటే 200 కూలి చేసుకుంటే బతికేదాన్ని, 50,000 ఎక్కడ తేవాలి? 5,000 10,000 అంటే వాని బుద్ధి వంకర బుద్ధి, ఏదో తింటారో తాగుతారో లంజడుకు తాగుబోతులు కదా అని అనుకుంటాం. సరేలే మాట్లాడతాం, ఆఫీస్లో ఉన్నా.